హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అట్లుంటుంది మనశ్వికతో ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నాకు మీతో క్వశ్చన్ షేర్ చేసుకోవాలనిపించింది. కొందరు నమ్మక ద్రోహుల కోసం మాట్లాడాలి ఈరోజు. వాళ్ళు ఎవరో కాదండి. ఒకప్పుడు అంటే నమ్మక ద్రోహులు అంటే ఫ్రెండ్స్లోనో చుట్టాల్లోనో ఏమంటారు బయట వ్యక్తులు ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు తెలుసా? సొంతం ఓన్ తోబుట్టువులే ఉంటున్నారు. ఇదేదో పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓడతో అవసరం ఉన్నంత వరకు ఓడ మల్లన్న దిగినాక బోడి మల్లన్న అంటాం కదండి. అలాంటి సిచ్యువేషన్ కొన్ని సందర్భాలు ఎదురవుతాయి అన్నమాట. మనకి ఏం లేనప్పుడు ఎవరి దగ్గర అయితే ఉంటామో అన్నీ వచ్చాక వాళ్ళను వదిలేసిపోతాం. ఈ పిచ్చి జనాలకు తెలియదు ఏంటంటే, లైఫ్లో మనకు ఎవరితో అవసరం పడినా పడకపోయినా తోబుట్టులు అనే వాళ్ళతోని సచ్చేంత వరకు ట్రావెల్ చేయాలనే విషయం మర్చిపోయి తిరుగుతారు. పూర్ ఫెలోస్. పోనీలే, ఎవడి పాపాన ఆడైపోతాడు. ఓ ఇప్పుడు నీ టైం నడుస్తుందని తెగ సంబరపడిపోకు. నా టైం కూడా వస్తుంది, అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో. కానీ నేను మీలాగా ఏమంటారు కదా, నీతి న్యాయం లేకుండా ఉండలేను. అది మా నాన్న నేర్పించాడు. పో, తప్పు చేసిన వాళ్ళనే క్షమించాలని. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, మీరు ఎవరినైనా నమ్మండి. బయట వ్యక్తులైనా మీ మంచి కోరుకుంటారేమో కానీ మీ తోడబుట్టిన వాళ్ళు మాత్రం అస్సలు మీ బాగా కోరుకోరు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లుంటుంది మనశ్వికత ఛానల్. బాయ్ బాయ్.